హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులనైతే విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఇంకా చాలా మందికైతే డబ్బులు పడలేదు. సో వాళ్ళందరి ఖాతాలలోకి డబ్బులనేది ఎప్పటి నుంచి పడుతుంది? అలాగే దీనితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎవరైతే రైతు కూలీలు ఉంటారో వాళ్ళందరికి కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా వారి ఖాతాలలోకే 6,000 రూపాయల చొప్పునైతే విడుదల చేశారు. సో ఆ డబ్బులు కూడా ఇంకా చాలా మందికైతే క్రెడిట్ కాలేదనేసి మనకు కామెంట్స్ రూపంలో చాలామంది అడుగుతున్నారు. సో ఈ యొక్క 2 విషయాలకి సంబంధించి క్లారిటీగా అయితే నేను మీకు అప్డేట్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే రైతులు లేదా రైతు కూలీలు ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవ్వమని వాళ్ళకి కూడా మీరైతే చెప్పండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతు ఖాతాలోకి అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి కూడా ఎకరా పొలం ఉంటే 15,000 రూపాయలైతే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అయితే అప్పట్లో అయితే మనకు ప్రకటించడం జరిగింది. కానీ ఎన్నికల ప్రచారంలో ఆయన గెలిచిన తర్వాత కూడా 15,000 రూపాయల చొప్పున విధి విధానాలు ఖరారు చేయలేదని చెప్పి మనకైతే వేయలేదనమాట. సో రీసెంట్లీ జరిగినటువంటి మనకు క్యాబినెట్ మీటింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున వేయడం అయితే కుదరదు. సో కాబట్టి ఒక్కొక్క రైతుకి ఎకరా పొలం ఉంటే 12,000 రూపాయల చొప్పున ఇస్తాము. అంటే మీకు ఎన్ని ఎకరాలుంటే సో అన్ని 12,000 రూపాయలైతే వస్తాయి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీనికి సంబంధించి కొన్ని రూల్స్‌ని కూడా అయితే మార్పు చేయడం జరిగింది. ఆ యొక్క రూల్స్‌ని మార్పు చేసినటువంటి విధానం గనక మనం చూసుకున్నట్లయితే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కేవలం 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటారో అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తాను చూడండి. మీకు మెట్ట లేదా మాగాణి గనుక మీకు ఉంటే మెట్ట ప్లస్ మాగాణి 2 కలిపితే 7.5 ఎకరాల కంటే మించకూడదు. సో 2 గనక మిక్స్ అయ్యి గనక మీకు ఉన్నట్లయితే 10 ఎకరాలకి గరిష్టంగా దాటకుండా తక్కువ ఉండాలి. అంటే మీకు మాగాణి అయితే 3.5 ఎకరాలు, మెట్ట అయితే మీకు 6.5 ఎకరాల కంటే ఎక్కువగా మించి ఉండకూడదనమాట. సో ఈ యొక్క రూల్స్ ప్రకారంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి డబ్బులనైతే విడుదల చేస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే మనకు మనకు జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే కానుకగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనగా రైతు బంధు డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది. ఈ రైతు బంధు డబ్బులను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మనకు ఫిబ్రవరి మాసంలో 15, 16, 17 తారీఖుల నుంచి రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. సో పథకాన్ని మాత్రం మనకు లాంచ్ చేసింది ఎప్పుడంటే జనవరి 26నైతే మనకు పథకాన్ని ప్రారంభించారు. కానీ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మాత్రం రైతుల ఖాతాలలోకి వేసింది వచ్చేసి డైరెక్ట్‌గా ఫిబ్రవరి మాసంలో ఏశారు. సో ఎందుకు ఇంత రేంజ్‌లో గ్యాప్ అనేది తీసుకున్నారు అనంటే సో మనకు రీసెంట్‌లీ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా చాలామందికి డబ్బులనేది వేయడానికి ఇబ్బందులైతే అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు నిర్ణయంతో ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో ముందుగా పథకాన్ని అయితే ప్రారంభించేసి డబ్బులనేది కొంచెం లేట్‌గా వేసినా సరే ఎటువంటి రిస్క్ లేకుండా రైతుల ఖాతాలలోకి డబ్బులైతే వేసుకోవచ్చని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అదే విధంగా మనకు బడ్జెట్ కూడా కొంచెం మనకు లో బడ్జెట్ అయితే ఉండడం వల్ల డబ్బులనేది రైతులకు సరిపడా లేనందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందనమాట. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ డబ్బులైతే విడుదల చేసింది. సో కొంతమందికైతే పడ్డాయి. 1 ఎకరా పొలం కలిగిన వారికి డైరెక్ట్‌గా 6,000 రూపాయల చొప్పున పడ్డాయి. సో దీనికి సంబంధించి 2 ఎకరాల పొలం ఉన్న వారికి 12,000 రూపాయలు, 3 ఎకరాలుంటే 18,000 రూపాయలు. సో ఇలా మీకు దాదాపు 10 ఎకరాల కంటే ల్యాండ్ అనేది తక్కువ గనక ఉంటే మీకు అంత అమౌంట్ అయితే పడుతుందనమాట. అదే విధంగా ఈ డబ్బులనేది మనకు తొలి విడత కిందైతే విడుదల చేశారు. సో రెండో విడత కింద మళ్ళీ మనకు ఇంకొకసారి అయితే విడుదల చేస్తారనమాట. అయితే మొత్తంగా తొలి విడత ప్లస్ రెండో విడతలు కలిపి చూస్తే 1 ఎకరా పొలం కలిగిన రైతుకి 12,000 రూపాయల బెనిఫిట్ అయితే వస్తుంది. అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం
కొన్ని రూల్స్‌ని కూడా అయితే మార్చిందనమాట. సో, మార్చినటువంటి రూల్స్ ప్రకారం చూసుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి. మనకు గతంలో రైతు బంధు డబ్బులు పడితే, ఇప్పుడు రైతు భరోసా డబ్బులు పడాల్సినటువంటి అవసరం ఉందా? లేదా? వాళ్ళకివ్వాలా? వద్దా? అని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తుందనమాట. సో, వీళ్ళకి ఇవ్వడం కరెక్టా? కాదా? అనేది మెయిన్ థింగ్ అనమాట. సో, దీని ప్రకారంగా అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉందనమాట. సో, అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తున్నాయి. సో, గతంలో మాకు డబ్బులు పడేవి బ్రదర్, ఇప్పుడు పడడం లేదు బ్రదర్ అని చెప్పి చాలామందైతే అనుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు పడడం లేదు అనంటే, సో, కొన్ని రీజన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పడం జరిగింది. సో, ఆ కొన్ని రీజన్స్ ఏంటో మనం ఇప్పుడు క్లారిటీగా చూసుకుంటే, బాగా చూడండి. మీకు బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది ఆధార్ కార్డ్‌తో అయ్యిందా లేదా అనేది ఫస్ట్ మీరు చూసుకోవాలి. సో, సెకండ్ థింగ్ వచ్చేసి మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఆధార్ సీడింగ్ అంటే మీకు వెబ్ ల్యాండింగ్ అనేది అయ్యిందా లేదా అని చూసుకోవాలి. సో, ఇన్ కేస్ మీకు వెబ్ ల్యాండింగ్ గనక కాకపోతే మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క వీఆర్ఓని మీరు సంప్రదించాలి. మీ పట్టాదారు పాస్‌బుక్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌ని లింక్ చేయాలని చెప్పేసి. సో, అప్పుడు ఆయనొచ్చేసి మీకు ఆధార్ కార్డ్ జెరాక్సు, పట్టాదారు పాస్‌బుక్ జెరాక్సు, మీ సైన్ అనేది తీసుకొని మీకు జస్టు ఆయన సిస్టమ్‌లో లాగిన్‌లో మనకు ఓపెన్ చేసి, అందులో మీకు ఆధార్ నంబర్‌ని ఈ యొక్క ఆహ్, పట్టాదారు పాస్‌బుక్‌కైతే లింక్ చేసి అంటే ఆధార్ సీడింగ్ చేసి వెబ్ ల్యాండింగ్ అనేది పూర్తి చేస్తారు ప్రక్రియ అనేది. సో, తర్వాత మీకు ఆటోమేటిక్‌గా డబ్బులనేది విడుదల చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకైతే వస్తుంది. ఇక మొట్టమొదటగా మనకు బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనంటే మీరు డైరెక్ట్‌గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్లి మీకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సో, మీకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ చెక్ చేసుకున్న తర్వాత లేకపోతే మీరు బ్యాంక్‌లో డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా మనకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది మనకు ఏ బ్యాంక్ అకౌంట్‌కి అయిందో అసలు ఇప్పటివరకు అవ్వలేదో కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే కొత్తగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌కి మనం ఈ యొక్క ఆధార్ నంబర్‌ని ఎన్‌పిసిఐ మ్యాపింగ్‌తో పాటు వెబ్ ల్యాండింగ్ కూడా పూర్తి చేసుకోవాలి. ఇక మూడోదిగా వచ్చేసి మనకు రేషన్ కార్డ్ అనేది ప్రామాణికంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. సో, ఏ చిన్న బెనిఫిట్ అయినా సరే మనకు అందాలి అనంటే 100% ఖచ్చితమైనటువంటి అప్డేట్ ప్రకారంగా మనం చూస్తే మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌కి ఎలాగైతే మనకు ప్రతి ఒక్క అవసరానికి ప్రెజెంట్ వాడుతున్నామో ప్రభుత్వ పథకాన్ని గూడా పొందుకోవాలి అంటే మనకు రేషన్ కార్డ్‌కి అంత ప్రాముఖ్యత అయితే ఇచ్చారనమాట. సో, ఎందుకనంటే రేషన్ కార్డ్ వచ్చేసి ఒక రేషన్ కార్డు ఒక యూనిట్‌గా పరిగణించి, ఆ రేషన్ కార్డ్‌ని సంబంధించినటువంటి అర్హులందరినీ గూడా గుర్తించి, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్స్ అయితే అందిస్తుంది. సో, ఏ పథకమైనా మనకు అమలు కావాలంటే కంపల్సరీ రేషన్ కార్డ్‌నైతే చేయడం జరిగింది. అదే విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 3 ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అలాగే మీ యొక్క ఆ రేషన్ కార్డ్ పైన అంటే మీ రేషన్ కార్డ్‌లో ఒక ముగ్గురు వ్యక్తులు ఉండి, ముగ్గురు వ్యక్తులకి ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున ల్యాండ్ ఉండిందనుకోండి. సో, మీకు ఈ యొక్క రైతు భరోసా పథకం వర్తించదు. సో, ఎందుకు వర్తించదు అంటే వీళ్ళేం చేస్తుందంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సో, మనకు ఒక రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి కుటుంబాన్నంతటిని గూడా ఒక యూనిట్‌గా పరిగణించి, ఆ ఒక యూనిట్‌కి కాస్త ఎంత డబ్బులు అవసరమవుతుందో, సో, అదైతే మనకు వేయడం జరుగుతుందనమాట. సో, యూనిట్ మొత్తానికి చూసుకుంటే మనకు 15 ఎకరాల పొలం ఉంటే ఖచ్చితంగా వేయరనమాట. అదే విధంగా యూనిట్ మొత్తంలో 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇస్తారు. సో, ఇదే రూల్‌ని మనకు రీసెంట్‌లీ మనకు రుణమాఫీకి గూడా అయితే ఈ ఈ యొక్క ఆహ్, ఈ రూల్‌నే మనకు అప్లికేబుల్ అయితే చేశారనమాట. సో, రుణమాఫీ గూడా మనం చూసుకుంటే ఒక రేషన్ కార్డ్‌లో ఎంతమందికి భూమి ఉన్నా సరే, రేషన్ కార్డ్ పరిధిలో ఉన్నటువంటి భూమంతా గూడా కలిపినా సరే, మనకు డైరెక్ట్‌గా ఏదైతే ఈ వీళ్ళు పెట్టినటువంటి 10 ఎకరాల కంటే మించకుండా ఉండాలనే రూల్ ఉందో, సో, ఆ రూల్‌నైతే బీట్ చేయకూడదనమాట. సో, దానికంటే తక్కువ ల్యాండే ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి రుణమాఫీ అయితే వర్తించింది. సో, దాన్ని ఇప్పుడు మనకు రైతు భరోసా పథకానికి గూడా అయితే అప్లికేబుల్ అయితే చేశారనమాట. సో, కాబట్టి చాలామందికి అనర్హత అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరొక రీజన్‌తో అయితే డబ్బులైతే పడకుండా ఆగిపోయాయన్నమాట. సో, ఎందుకనంటే సో, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్‌గా మారిపోయారు. ఇన్‌కమ్ టాక్స్ కట్టేవాళ్ళుగా అయిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళందరికి కూడా డాక్టర్లకి, లాయర్లకి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఎవరైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే ఈ యొక్క రైతు బంధు డబ్బులైతే ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రేక్ అయితే వేసింది. ఇక కొంతమందికి డబ్బులనేది అర్హత ఉండి కూడా పడలేదు అనంటే, సో వాళ్ళెందుకు పడలేదనంటే, రీసెంట్‌లీ జరిగినటువంటి మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఎన్నికల కోడ్ అనేది ఉన్నిందో, సో ఆ జిల్లాల వారికైతే డబ్బులైతే ఎవరికీ క్రెడిట్ అనేది కాలేదండి. సో ఆ జిల్లాలు మినహాయించి మిగిలిన వారికైతే కొంతమందికి అయ్యాయి. సో ఇప్పుడొచ్చేసి మనకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఎట్టకేలకు మనకు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి, సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా అయితే మనకు ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ చేసేశారు. ఇక మనకొచ్చేసి ప్రశాంతంగా ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి డబ్బులనేది మనకు ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే పడడం అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ రోజు నుంచి మనకు 1.5 ఎకరా లేదా ఎకరా పొలం వరకు ఎవరికైతే పడకుండా ఆగిపోయి ఉన్నాయో, సో వాళ్ళందరూ కూడా తిరిగి రీపేమెంట్ అయితే అంటే పెండింగ్ అమౌంట్‌ని అయితే రిలీజ్ చేస్తుందనమాట. ఎన్నికల కోడ్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు కొన్ని పథకాలకు సంబంధించి మనకు ఆపివేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్‌గా మనకు రేషన్ కార్డులు కూడా అయితే ఆపేశారు కదా! సో, అలాగే మనకు ఈ పథకాన్ని కూడా అయితే ఆపారనమాట. కానీ ఇప్పుడు మనకు ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అందరి ఖాతాలలోకి మనకు ఈ రోజు నుంచి డబ్బులైతే పడతాయి. ఇక రైతుల ఖాతాలలోకైతే రూ. 6,000 చొప్పున పడుతుంది. అలాగే రైతు కూలీలకొచ్చేసి మనకు రూ. 6,000 చొప్పునైతే వాళ్ళకి కూడా పడుతుందనమాట. రైతు కూలీలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్‌ని గనక మనం క్లారిటీగా చూసుకుంటే, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో, సో అటువంటి వారందరికి గూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఉపాధి హామీ పథకానికి అంటే కరువు పని 100 రోజుల పని ఉంది కదా! సో, ఆ యొక్క పనికి ఎవరైతే వెళ్తారో, సో అటువంటి వారిని మాత్రమే అర్హులుగా తీసుకున్నారు. సో, వారికి మాత్రమే రూ. 6,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద దాదాపు 83,000 మంది కంటే పైగా రూ. 59,00,00,000 రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. సో, ఈ యొక్క రూ. 6,000 చొప్పున అందరికి క్రెడిట్ అయితే అయ్యాయి. ఇంకా గూడా ఎవరికైనా క్రెడిట్ కాకపోతే వాళ్ళందరికి గూడా ఈ రోజు నుంచే వాళ్ళకి గూడా అయితే క్రెడిట్ అవుతుంది. సో, ఎందుకు ఈ రోజు నుంచే క్రెడిట్ అనేది అవుతుంది అనంటే ఎన్నికల కోడే మెయిన్ రీజన్ అనమాట. సో, ఎన్నికల కోడ్ మనకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక నుంచి మనందరికి గూడా డబ్బులైతే పడతాయన్నమాట. సో, ఇప్పటి వరకు మీకు డబ్బులు గనక పడి ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే నోట్ చేయండి మీకు పడినాయని. ఒకవేళ పడకపోతే ఇంకా పడలేదని మీ యొక్క జిల్లా పేరు కూడా అయితే మీరైతే మెన్షన్ చేసి కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు ఎందుచేత పడలేదో మీకైతే నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ కూడా మీకైతే నేను పడే విధంగా అయితే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో, అప్పుడు ఈజీగా అవి మీరు చేసుకుంటే మీకు కూడా డబ్బులనేది ఆగిపోకుండా డైరెక్ట్‌గా మీ ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.